హాయ్రా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా. శ్రీకాంత్ గారు సూసైడ్ చేసుకున్నాడా? పైన ఉన్నాడు రా. రే 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 తలుపేసిందిరా, పైన ఉన్నాడు. రే ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? అంటే కింద నేను అది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా లవ్ కోసం సూసైడ్ చేసుకుంటావా? ఏ లవ్ లేకపోతే లైఫ్ లేదా? ఫ్రెండ్స్ మేము ఉన్నాగా. అయినా లవ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటాడు ఎవడైనా? లవ్లో ఫెయిల్ అయినందుకు సూసైడ్ చేసుకోలేదురా. లవ్లోనే ఫెయిల్ అయిన కాబట్టి సూసైడ్ చేసుకున్నా. లవ్కి ఫెయిల్యూర్ తెలియదురా. ఆపరా, మన కాలేజ్ సెమ్ ఎగ్జామ్స్ రాయని చెప్పావా? అడ్వాన్స్ అప్లై కూడా పాస్ అయ్యేది కాదు. ఏంట్రా మామ ఇది? లేకపోతే ఏంట్రా, ప్రాణం అంటే పావలకి 10 పైసలకి దొరికేది అనుకుంటున్నాడా? ప్రాణం విలువ తెలుసు కాబట్టే మంచి ప్రాణాలు తనే ప్రేమించాను రా. కదిలే చేతులు తెలియని రాత్రుగా తన పేరునే రాసాయి. ఎందుకు నువ్వు చూస్తే చాలా చూడలేని మనసు కూడా చూడాలనిపిస్తుందిరా. అంత గొప్పదిరా లవ్ అంటే. ఆపరా, దేవదాస్ లాంటి 4 సినిమాలు చూస్తే ఎవడైనా చెప్తాడు. రే ఇదంతా ఎందుకురా? నాకు అమ్మాయి అడ్రస్ తెలుసు, పద తెలుసుకుందాం. ఏంట్రా ఇల్లు ఎలా ఉంది? కొంప తీసి కొట్టరు కదా? నేనున్నా కదరా. ఆహా, ఎందుకు కొడితే పారిపోవడానికి? ఆపరా. లేదు ఒకసారి అడుగు. ఏంట్రా ఇది? పెప్పర్ స్ప్రే? కాదురా, బాడీ స్ప్రే. ఎందుకు? 2 రోజుల నుంచి రా, వాడు ఎక్కడ చచ్చిపోతారని చెప్పి వాడి దగ్గరే ఉన్నా, కనీసం స్నానం కూడా చేయలే. కృష్ణ, రే సర్లే కానీ నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా మ్యాటర్ సెటిల్ చేసి వచ్చే. వస్తున్నా వస్తున్నా. ఎవరు మీరు? తనందా, తనతో మాట్లాడాలి. తనా? లోపలికి రండి. సరే మా అంతా ఓకేనా? వాడు ప్రేమించింది ఒక అబ్బాయిని రా. అబ్బాయినేంట్రా? ఏం మాట్లాడుతున్నావు అసలు? పదరా, వాడితో మాట్లాడాలి. ఎరా, ప్రాణం అన్నావు, కదిలే చేతులు అన్నావు. ఏంట్రా నువ్వు చేసింది? నీ ప్రేమ చేస్తే నాకే చిరాకేస్తుందిరా. చెప్పరా సైనత్, చెప్పరా వాడికి. వాడు అలా మాడడం కారణం నువ్వే, నీలాంటి వాళ్ళ వల్లే. యారా, నీ దాకోసోడికి ప్రాణం ప్రతి వయసులో అన్నావు కదా, కానీ ప్రతి ప్రాణం విలువ అదేరా. ఒకసారి ఆలోచించు. నేనేం చేశాను రా? వస్తున్నాడు రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా ఎంతోదైనా ఫోన్ చేసావు? ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని. మమ్మల్ని చూడటానికా అమ్మాయిని చూడటానికా? మిమ్మల్ని రా బాబు. ఆడికేంట్రా, టీసీఎస్లో జాబు, ఫుల్ హ్యాపీస్. అది డబుల్ హ్యాపీ రా బాబు. మొన్న మ్యారేజ్ ఫిక్స్ అయింది, తెలీదా? మ్యారేజ్ ఫిక్స్ అయిందా? మరి నాకు చెప్పలేదు. అవునరా, మావయ్య గారు అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకుని ఒక అబ్బాయిని కానీ హ్యాపీగా చూసుకుంటా. అయితే మంచి ప్లానింగ్తో ఉన్నాడు అనమాట. మరి పార్టీ ఎప్పుడు రా? పార్టీయా? అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి ఎందుకని? మరి అమ్మాయి పుడితే ప్రాబ్లం ఏంటి? నీకేం కావా? అమ్మాయి అయితే లక్షలు పెట్టి చదివించి లక్షల్లో కట్నం ఇవ్వాలి. అదే అబ్బాయి అయితే మనకే లక్షల్లో కట్నం వస్తుంది కదా, అందుకు. మంచి ప్లానింగ్తో ఉన్నాడు. ప్లానింగ్ ఇది. పార్టీకి వెళ్దాం. అలా ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్ళిన మేము 2 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చాం.
కానీ మాకు ఎర్లీ మార్నింగ్ ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాలేదేంట్రా? వస్తాడులేరా. మీరు శ్రీకాంత్? మీరు? హాయ్, నా పేరు తనేష్, మీ కృష్ణ దూరపు చుట్టాను. హలో. అవును, మీరు నాకెందుకు ఫోన్ చేశారు? యాక్చువల్లీ మీకు గుడ్ న్యూస్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. అదేంటంటే మీ కృష్ణ తండ్రి కాబోతున్నాడు. మామా, ఇంత మంచి న్యూసా? ఇంత మంచి న్యూస్ ఫోన్లో చెప్పడం దేనికి? డైరెక్ట్గా చెప్పండి, ఇంటికి వచ్చి పార్టీ చేసుకునే వాళ్ళం కదా. కానీ ఎనీథింగ్ బ్యాడ్? అప్పుడు తనీష్ ఏం చెప్పాడంటే, నీ వైఫ్కి ఆడపిల్లని తెలిసి అబార్షన్ చేయించుకోమని ఫోర్స్ చేస్తున్నామని తెలిసింది. అప్పుడు మేము ఏం చేయాలని ఆలోచించాం. అలా మేము ముగ్గురం కలిసి ఒక ప్లాన్ వేసాం, నీకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని. అనుకున్నంత పని చేశాడు రావుడు. చెప్పడానికి ఏం లేదు, చేయాల్సిందే వాడు అర్థమయ్యేలా. అవునరా, వాడు చేసింది ఎలాగైనా మనం చేసి చూపించాల్సిందేరా. చేద్దాం, కరెక్ట్గా చేద్దాం సార్. అప్పుడు నువ్వు చెప్తూనే జోక్గా అనుకున్నాను, కానీ హాలిడేస్ ఇక్కడికి వచ్చాక నీకు పెళ్ళే, నీ వైఫ్ ప్రెగ్నెన్సీ తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వు నీ కోసం, కేవలం నీ కోసం నీ వైఫ్ని అబార్షన్ చేయించుకోమంటున్నావు అన్నాను. అప్పుడు తెలిసింది మేము ఫ్రెండ్షిప్ చేసింది ఒకతో అని. మామా, లేకపోతే ఏంట్రా, అమ్మాయి పుడితే లక్షల్లో కట్నం ఇవ్వాలనుకుంటారు నీలాంటి వాళ్ళు. కానీ అదే అమ్మాయి పుడుతూ తన వెంట లక్ష్మీదేవిని తీసుకొస్తుందిరా. యారా, వీడి ప్రేమ తేడా అనగానే ఇన్నాళ్ళు వీడితో ఎలా ఫ్రెండ్షిప్ చేశాను అన్నావు కదా. కానీ నీ ఇలాంటి వాళ్ళ తర్వాత మిగిలేదంతా అబ్బాయిలేరా. అప్పుడేం చేస్తావు? ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తావు? అమ్మ ప్రేమ కోల్పోయిన చాలామంది తన పుట్టే కూతురు వాళ్ళ అమ్మని చూసుకుందాం అనుకుంటారా. కానీ ఇలాంటి వాళ్ళకి అమ్మ ప్రేమ తెలియదురా. ఎందుకంటే ఆడపిల్ల అంటే అంతులేని భారం కాకూడదురా, అందమైన రూపం రా. ఇదంతా నీకు తెలియాలనే మేము ఈ డ్రామా ప్లే చేసాంరా. నువ్వు తప్పు చేస్తావు అని చెప్తే ఎవరు వినరా. కానీ నువ్వు చేసిన తప్పు ఇది అని చూపిస్తే అప్పుడు అర్థం. అందుకే నాకు ఇన్నాళ్ళు అమ్మ ప్రేమకు దూరమైన నాకు అమ్మాయిని పిలుపు ఎంత గొప్పది ఈరోజే తెలిసిందిరా. నన్ను క్షమించండిరా. ఏంట్రా? ఫోన్ చేయరా. హలో, కుంకుమ పువ్వు అడిగావు కదా, తీసుకొస్తున్నా. పుట్టే కూడా ఎర్రగా పట్టాలి కదా. రే, అదేరా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎర్రగా ఉండాలి కదా. అలారా దారికి. సాయినాథు, సక్సెస్ రా. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరాలని కోరుకుంటారు. కానీ ఆ లక్ష్మీదేవి ఆడపిల్ల రూపంలో మన ఇంట్లోనే పుడితే ఒప్పుకోరు. పురిట్లోనే ఆడపిల్లలను చంపి నేటి సమాజాన్ని ఆడపిల్ల లేని అనాథగా చేయకండి. మళ్ళీ మీ అమ్మే పుట్టిందని వరంలా భావించండి. ఎందుకంటే చంద్రుడు లేని ఆకాశం, ఆడపిల్ల లేని ఇల్లు రెండూ ఒక్కటే. సేవ్ గర్ల్ చైల్డ్.